హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ అండి. పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. వాటిని నీట్గా కడిగేసి తుడిచేసిన తర్వాత ఒక వంకాయని ఒక 6 ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వాటిలో వేసి మగ్గడానికి పెట్టేశాను. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక 2 స్పూన్స్ గ్రౌండ్ నట్, ఒక 1 స్పూను నువ్వులు, 1 స్పూను గసగసాలు, ఒక 1/2 స్పూన్ జీరా, ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 3 దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 2 ఇలాచి తీసుకొని ఫైన్గా రోస్ట్ చేసి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా వంకాయలన్నీ మగ్గిన తర్వాత ఒకసారి నొక్కి చూడండి. అవి మెత్తగా ఉడికితే మగ్గిపోయినట్టు. ఇంకా వాటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి అలానే 2 పచ్చిమిర్చిని చాప్ చేసి ఆయిల్లో ఫ్రై చేయండి. ఆనియన్ బాగా వేగేదాకా ఆయిల్లో మగ్గనివ్వండి. ఇలా ఆనియన్ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఆ పచ్చివాసన అంతా పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచిన తర్వాత వేగిన తర్వాత ఒక 2 టమాటోస్ని ఫైన్గా గ్రైండ్ చేసి ఆ మిక్చర్ని ఈ మిశ్రమంలో కలిపేసేయండి. ఇలా అంతా కలిసిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఇంకా ఆయిల్ సపరేట్ అవుతుండగానే కొద్దిగా ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడరు అన్నీ ఒక 2 స్పూన్స్ కారం వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఈ మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత ఇంకా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసేసి అది మిక్స్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సాల్ట్ చూడండి. ఈ టైంలో సాల్ట్ మిక్స్ చేసేసి మూత పెట్టి బాగా మరగనివ్వండి. ఆయిల్ సపరేట్ అవుతుండగానే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగ మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. ఇలాగ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము మగ్గిన ఈ వంకాయలను కూడా వేసేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉంచండి. ఈ వంకాయలకి మసాలా అంతా పట్టిన తర్వాత ఇంకా మనకి కన్సిస్టెన్సీని బట్టి ఇంకా మనకి కొంచెంగా కన్సిస్టెన్సీ రావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసి ఆ వంకాయలన్నిటినీ మగ్గనివ్వండి. ఇంకా అవన్నీ మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసేయండి. ఇది మా వంకాయ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను లంచ్లోకి పాలకూర పప్పు చేసి ఈ వంకాయ ఫ్రై మసాలా కర్రీ చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు మసాలా కర్రీ చేసినప్పుడు ఏ పప్పు చేశారో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఉంటాను.